ఈ ఐడియా ఎప్పుడైనా చేశారా అండి? ఐడియా మాత్రం చాలా బావుంటుంది. లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి. దీనైతే ఈ విధంగా కిందైతే లైన్స్ అయితే వేసుకుంటున్నాను పెన్ సహాయంతో. లైన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను. కింద ఉన్న పార్ట్‌ని రిమూవ్ చేసుకున్న తర్వాత పైన ఉంది కదండీ ఎక్స్‌ట్రా పీస్ దానైతే ఈ విధంగా రిమూవ్ చేసుకుంటున్నాను. దీనైతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా లెవెల్‌గా కట్ చేసుకున్న తర్వాత దీనైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు క్యాప్ తీసుకొని అర్ధానికైతే సరిసమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఈ బాక్స్ ని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను పైకైతే. అది ఎంత షేప్ లో ఉందో అంతైతే విధంగా మనం క్యాప్ అయితే కట్ చేసుకోవాలండి. మరోవైపు కూడా అలాగే మనం కట్ చేసుకోవాలి. 2 పీసెస్ ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫెవికల్ గానీ, ఫెవిబాండ్ గానీ ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. బాక్స్ సైడ్ లో అయితే యాడ్ చేసి ఈ పీసెస్ ని అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. టోటల్ గా 2 పీసెస్ ని ఈ విధంగా అంటించుకున్న తర్వాత కొద్దిసేపు అయితే డ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. పెయింట్ అయితే టోటల్ గా డ్రై అయిన తర్వాత దీని మీద ఈ విధంగా నేను ముగ్గు అయితే వేసుకున్నాను. చిట్టి ముగ్గు అయితే అండ్ ఈ విధంగా అద్దాలు కూడా వేసుకొని లైన్స్ అయితే వేసుకున్నానండి. మీకు కావాలంటే ఏదైనా డ్రాయింగ్ గాని డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఈజీగా విధంగా సైడ్స్ లో మనం హ్యాంగ్ చేసుకోవడానికి హోల్స్ కూడా వేసుకున్నాను బాక్స్ కి అయితే. అంతే అండి. ఇందులో అయితే చిట్టి ప్లాస్టిక్ ముక్కలు అయితే సెట్ చేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ అయిన ఒక వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నామండి. ఎలా ఉందో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.